మనం భారతదేశం అని ఏదో మనం ఇప్పుడు అనుకుంటున్న ఇండియా అనుకుంటారు వీళ్ళు. ఇది ఇండియా. మన భారతదేశం మొత్తం ఆసియా ఖండం దాదాపుగా వచ్చేస్తుంది. ఆసియా ఖండం అంటే చాలా పెద్దది కదండి, మీకు తెలియదే ఉంది. కావున మొత్తం భారతదేశం అని మనం తీసుకుంటే ఆసియాలో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇప్పుడు 64 దేశాలు ఉన్నాయండి. ఇంకా ఎక్కువే ఉండాలి, నాకు కొంచెం ఐడియా లేదు. ఇన్ని దేశాల సమూహాన్ని మన గ్రంథాలు భారత వర్షంగాను భరత ఖండంగాను మన గ్రంథాలు చెప్పే. అంటే మొత్తం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి దేశాలు 196 దేశాలు ఉంటే అందులో దాదాపుగా 64 నుండి 100 దేశాలు ఆసియా ఖండంలోనే మనకి ఉన్నప్పుడు అప్పుడే వేదాల్లో ఉన్నట్టు అని చెప్పేస్తే, మనం ఇందాక చెప్పుకున్నటువంటి మోడల్లో పాశ్చాత్య దేశాలు చాలా మటుకు మనుగడలో లేవు అప్పుడు అని మనం చెప్పినప్పుడు అత్యధిక భూభాగం ఇదే. అత్యధిక భూభాగం నుంచి వేదం మాట్లాడింది, అత్యధిక భూభాగం గురించే వేదం మాట్లాడింది అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండవది, వేటి గురించి మాట్లాడలేదని కాదు, అప్పటికి ఏవైతే కొన్ని దేశాలు ఉన్నాయో వాటి గురించి వేదం మాట్లాడింది. ఏం మాట్లాడింది అని అంటే, మొత్తం భూమండలం మీద శ్రేష్టమైనటువంటి ప్రదేశం ఏది అని గ్రంథాలు చెబుతాయి.